తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక 50వసారి ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఇక రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని ఒకవైపు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ఇక ఆ ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానం చెప్పడానికి ఇక ఢిల్లీ పర్యటన 50వసారి అయితే ప్రత్యేక పర్యటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ 50 సార్లు వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళడం రావడం తప్ప ఢిల్లీ నుంచి వచ్చింది లేదు. అక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఏం తీసుకురావట్లేదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను 50వ పర్యటన నేపథ్యంలో మరి ఖచ్చితంగా కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటారు. నేను తప్పకుండా ఢిల్లీకి వెళ్తాను. 50 సార్లు కాదు, 500 సార్లు అయినా వెళ్ళడానికి నేను ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తానని తెగేసి చెప్పారు. అదే క్రమంలో మరి అదే ప్రతిపక్షాలు కూడా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలవనీయట్లేదు, గాంధీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కలవడానికి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కూడా చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలకైతే తాజాగా రేవంత్ రెడ్డి అయితే చెక్ పెట్టారు. మరి కులగణనకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు. అది మొత్తానికి ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలు ఇటు మల్లికార్జున ఖర్గే ఉన్నారు, అట్ ద సేమ్ టైం మరి పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ అగ్రనేత, కాంగ్రెస్ అగ్రనేత ఆయన కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆ ఎంపీలందరూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే అంశంలో మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో మరి మొత్తానికి అక్కడ ఉన్న అగ్రనేతలందరినీ కూడా రేవంత్ రెడ్డి ఒప్పించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశంలో మరి ఇటు మల్లికార్జున ఖర్గే కూడా మరి రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ రాహుల్ గాంధీ కూడా మరి రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. మొత్తానికి మల్లికార్జున ఖర్గే దేశానికి తెలంగాణ సర్వే దిశానిర్దేశం అని చెప్పడం మనం చూడవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక రాహుల్ గాంధీ కూడా తాజాగా మరి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉంది. రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి మరి జరుగుతున్న ఏదైతే వీటన్నిటి కూడా ప్రచారాలకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెక్ పెట్టారు. అందరినీ కూర్చోబెట్టి కాంగ్రెస్కు సంబంధించిన అగ్రనేతలు అందరినీ, ఎంపీలు అందరినీ కూర్చోబెట్టి మరి తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం కావచ్చు, దాంట్లో మరి కులగణన చేసిన విధానాన్ని ఆయన వర్ణించడం కావచ్చు. మొత్తానికి మరి రాహుల్ గాంధీ గారు కూడా ఇన్స్పైర్ అయ్యారు. మొత్తానికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. మొట్టమొదటగా మరి వాస్తవానికి మరి మల్లికార్జున ఖర్గే దేశానికి తెలంగాణ సర్వే నిదర్శనం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇక రాహుల్ గాంధీ కూడా ఓవరాల్గా మరి తెలంగాణ కులగణన దేశానికి మళ్ళీ మైలురాయని కూడా చెప్పడం మనం చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశానికి ఒక మైలురాయి. దీంట్లో మరి లోక్సభలో ఖచ్చితంగా దీనిపై మరి మాట్లాడతామని చెప్పి కూడా విపక్ష నేతగా ఉన్న మరి రాహుల్ గాంధీ చెప్పడం చూడవచ్చు. కులగణన విషయంలో రేవంత్ రెడ్డి ఆయన బృందం తన అంచనాలకు మించి పనిచేసిందని కూడా మరి రాహుల్ గాంధీ ప్రశంసించడం మనం చూడవచ్చు. ఓవరాల్గా కులగణన అంశం అంత తేలికైనది కాదు. కులగణన ప్రోత్సహించినప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం కష్టమని తాను భావించానని రాహుల్ గాంధీ చెప్పడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి సామాజిక వర్గం కూడా సర్వేకు అంగీకరించపోయి ఉండవచ్చునని కూడా మరి రాహుల్ గాంధీ భావించానన్నట్టు కూడా చెప్పడం చూడవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా సమగ్రంగా కులగణన సర్వే చేశారని కూడా ఆయన మరి మెచ్చుకున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో తలుపులు మూసిన పరిపాలన గదుల నుంచి కులగణన చేయలేదని, అన్ని సామాజిక వర్గాలకు చెందిన లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఈ సర్వేలో పాల్గొనేందుకు తలుపులు తెరిచారని కూడా ప్రశంసించారు. మొత్తానికి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మరి సత్సంబంధాలు చెడిపోయి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇది 50 సార్లు వెళ్తున్నాడు కానీ ఆయన కలవడానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇష్టపడట్లేదు. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డికి ఇది నిజంగా బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ రైట్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం కావచ్చు. దాంట్లో మరి సోనియా గాంధీ కూడా లేఖ రాశారు. అది తనకు చాలా రేవంత్ రెడ్డి భావోద్వేగంగా కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో మరి సోనియా గాంధీ రాసిన లేఖ తనకు మరి ఒక ఆస్కార్ అవార్డు, తర్వాత దాంతోపాటే మరి లైఫ్ టైమ్ అచీవ్మెంటు, అలాగే దీంట్లో మరి నాకు నోబెల్ ప్రైజ్ లాంటిదని కూడా ఆయన చెప్పడం మనం చూడవచ్చు. మొత్తానికి అదే సందర్భంలో తాజాగా రేవంత్ రెడ్డి మరొక ట్వీట్ కూడా చేశారు. దీంట్లో ఈ ట్వీట్లో రాహుల్ గాంధీ తనను అప్రిషియేట్ చేయడం పట్ల రేవంత్ రెడ్డి అయితే చాలా ఉత్సాహంగా, వెన్ ఐ ఫస్ట్ ఆస్క్డ్ రేవంత్ రెడ్డి టు కండక్ట్ ఏ క్యాస్ట్ సర్వే ఇన్ తెలంగాణ, ఐ హ్యాడ్ మై డౌట్స్
బట్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఈజ్ ఏ మైల్ స్టోన్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ ద కంట్రీ. సో ఓవరాల్గా మరి సోషల్ జస్టిస్ కోసము ఈ దేశంలో మరి తెలంగాణ కులగణన చేయడం అయితే నిజంగా ఇది అన్ని ఎవరైతే సామాజిక వర్గాలు ఉన్నాయో ఇది ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా నిజంగా ఇది ఆ సామాజిక న్యాయాన్ని తప్పకుండా అందిస్తుందని చెప్పడం కావచ్చు. సో ఈ వర్డ్స్ ఎవరైతే మరి చెప్పారో, రాహుల్ గాంధీ చెప్పారో, దీస్ వర్డ్స్ ఫ్రమ్ మై లీడర్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు భావోద్వేగంగా. సో ఈ వర్డ్స్ మరి రాహుల్ గాంధీ అగ్రనేత చెప్పడం తనకైతే నిజంగా మరి మై లీడర్ నుంచి నాకు చాలా అప్రిషియేషన్గా ఫీల్ అవుతున్నాను. శ్రీ రాహుల్ గాంధీజీ విల్ ఇన్స్పైర్ మీ టు టేక్ దిస్ ఫైట్ అగెనెస్ట్ ఆల్ ఓట్స్ టిల్ టోటల్ సోషల్ జస్టిస్ గోల్స్ ఆల్ అచీవ్డ్ అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్లో మనం చూడవచ్చు. ఆయన ఫోటో పెట్టుకొని తర్వాత రేవంత్ రెడ్డి @రేవంత్_యనుమల. సో మొత్తానికి తెలంగాణలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విధంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మరి కలవట్లేదు. సో ఇద్దరికి సంబంధాలు చెడిపోయాయి. సో ఈయన ఎన్నిసార్లు పోయినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రచారాలన్నిటికీ మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. అదే సమయంలో మరి ఆయన ఓవరాల్గా జాతీయ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక కొత్త సబ్జెక్టు కూడా మరి ఒక వజ్రాయుధాన్ని అయితే ఆయన అందించారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో చేసిన కులగణన సర్వే ఇట్స్ రేర్ అండ్ రేరెస్ట్. సో దానికి సంబంధించిన వివరాలు నేను బయట తర్వాత చెప్తాను. కానీ ఈ కులగణనలకు సంబంధించిన అంశంలో 88,000 కోట్ల పేజీల డాటా మా దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి దీంట్లో మరి ఏదైతే సర్వే ప్రారంభించిన రోజు కూడా మరి దాన్ని సామాజిక న్యాయం కోసము ఏదైతే ఒక దాంట్లో ఆ రోజును కూడా గుర్తిస్తాము తప్పకుండా. మరి ఈ అంశంలో రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం నిన్న అదే ఎంపీలకు సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ తనను అప్రిషియేట్ చేయడం కావచ్చు. సో మొత్తానికి చాలా బాగా చేశారు రేవంత్ రెడ్డి. ఆయన మంత్ర బృందం అంతా కూడా మరి ఈ అంశంలో నాకున్న డౌట్లన్నీ కూడా క్లారిఫై చేశారు. దానికంటే నా అంచనాలకు మించి వర్క్ చేశారని కితాబ్ ఇవ్వడం కావచ్చు. సోనియా గాంధీ రాసిన లేఖను కూడా ఆయన ప్రదర్శిస్తూ కూడా మరి ఇలాంటి లేఖ సోనియా గాంధీ దగ్గర నుంచి నాకు రావడం చాలా సంతోషంగా ఉన్నారు. మరి గాంధీ కుటుంబంతో రేవంత్ రెడ్డికి సంబంధాలు తెగిపోయాయి. సో ఆయనను ఎవరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు కూడా కలవడానికి ఇష్టపడట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే ప్రచారాలకైతే మరి నిన్న ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత ఒక బొకే ఇవ్వడం కావచ్చు. ఆ ఫోటోను తాను కూడా మరి అదే ట్విట్టర్ అకౌంట్లో కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఎక్స్ వేదికగా కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత మరి రాహుల్ గాంధీ తనను ప్రశంసించడం కావచ్చు, కులగణన సర్వే విషయంలో మరి ఇది ఖచ్చితంగా తనకు ఒక అప్రిషియేషన్గా కూడా ఫీల్ అవుతున్నానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే మొత్తానికి మరి ఇద్దరి మధ్య గాంధీ కుటుంబానికి మధ్య రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు లేవని చెప్తున్న వారికి అయితే ఖచ్చితంగా ఆ విమర్శలన్నిటికి కూడా మరి తెలంగాణ సీఎంగా అలాగే కాంగ్రెస్కు సంబంధించిన అంశంలో మరి ఆయన చెక్ పెట్టారు. ప్రతిపక్షాలను ఒకవైపు చెక్ పెడుతూనే మరొక వజ్రాయుధాన్ని కూడా మరి ఆయన జాతీయ కాంగ్రెస్ విధాన విషయంలో కూడా మరి ఏదైతే బీసీల విషయంలో 42% తెలంగాణలో అమలు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది అమలయ్యేందుకు కూడా మరొక పోరాటం చేసేందుకు కూడా కాంగ్రెస్కు కొత్త ఆయుధాన్ని అయితే ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇక మరి బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ అయితే విసిరినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు అలాగే రాజ్యసభ రెండు ఉభయ సభలు కూడా నడుస్తున్నాయి. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలపై చర్చించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో మరొక వైపు మరి బీసీ జనగణన కావచ్చు, దాంట్లో ఒకవైపు బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇదే సందర్భంలో ఈ ఎన్నికల అంశంలో కూడా పూర్తిగా మరి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ఇప్పటికే మరి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం తాజాగా కేబినెట్లో కూడా ఆమోదించిన తీర్మానాన్ని కూడా మరి ఆర్డినెన్స్ రూపంలో కూడా తీసుకురావాలని చెప్పి గవర్నరు జిష్ణుదేవ్ వర్మకు కూడా సమర్పించారు. జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ ఆర్డినెన్స్కు సంబంధించిన అంశంలో న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకు మరి బీజేపీ అధిష్టానాన్ని కూడా పంపించినట్టు స్పష్టమవుతుంది. మొత్తానికి మరి ఇక బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇక దేశవ్యాప్తంగా కూడా మరి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో సో బీజేపీకి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, తెలంగాణ సీఎంగా కావచ్చు ఒక చెక్ పెట్టారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా ఆయన సంక్షేమ పథకాలన్నింటిని కూడా అమలు చేస్తూ ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుంటూ రేషన్ కార్డులు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, తర్వాత మరి ఓవరాల్గా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో కూడా ప్రజల నుంచి కొంత అనుకూలంగా వస్తుందని చెప్పి కూడా క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడింగ్ కావచ్చు, సర్వే అంచనాలు కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఇదే సమయంలో మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కూడా 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి బీజేపీ మెడపై కత్తి పెట్టారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే మరి ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల విషయంలో మరి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 3 ప్రధాన పార్టీలు కూడా డి అంటే డి అని మరి పోటీ పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన అంశంలో మరి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంది కనుక అనుకూలంగా ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు. అయినప్పటికీ కూడా ఓవరాల్గా అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేయాలి. సో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కనుక ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల ఫలితాలు కేవలం పర్సంటేజ్ ఆఫ్ కాకుండా టోటల్గా క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి భావించారు. ఇదే క్రమంలో మరి సంక్షేమ పథకాలు ఒకవైపు రాష్ట్రంలో ప్రజలకు అందిస్తూనే మరొక వైపు కూడా 42% రిజర్వేషన్ బిల్లు అంశంలో కూడా ఉభయ సభల్లో ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇటు మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళిద్దరికీ మరి ఉభయ సభల్లో కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రణాళిక చేయడం అయితే నిజంగా తెలంగాణ కాంగ్రెస్లో మరి నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కనుక మరి అనుకున్న షెడ్యూల్ ప్రకారం కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో కలిసి కనుక మరి నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా కొంత ఇబ్బందులు పడతాయనే ప్రచారం అయితే కొనసాగుతుంది.